నీ కొందనాలయ్యా, నీ మహాప్రేమ వాత్సల్యతలను బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. 37వ కీర్తనలో నుంచి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నీ ప్రేమ మంచితనాన్ని కొందనాలు చెల్లిస్తున్నాను నాయన. పాప వస్త్రమును తీసివేసి నీతిమంతులుగా మార్చి నాయన మమ్మలను పరిశుద్ధ జనాంగముగా మీరు చేసుకున్నందుకు స్తోత్రం. మా కొరకు మీరు కలువరి శిలువలో ప్రాణం పెట్టారు, రక్తం కార్చారు, మమ్మల్ని రక్షించారు నాయన. ఇటు గొప్ప దేవునికి ఏమి రుణం తీర్చుకోలేక స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఒక పల్లవి చరణం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా అలసటపై పడినా, అడుగులు తడబడినా అలసటపై పడినా, చేయి పట్టి నిన్ను తట్టి చక్కని ఆలోచన, చేయి పట్టి నిన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందనే నన్ను కృంగదీసిన. అంధకారమే దారి మూసిన, నిందనే నన్ను కృంగదీసిన. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా అలసటపై పడినా, అడుగులు తడబడినా అలసటపై పడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి నుండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. చాలమ్మ ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, నీ కొందనాలయ్యా. నీ మహాప్రేమ కనికరమును బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాను నాయన. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. మీ యొక్క మెలనైన స్వరాన్ని మేము వినగలుగుటకు దయ చూపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో రోమాపత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నాం. రోమాపత్రిక అపోస్తుడైన పౌలు రాసిన
ఈ 13, 14 పత్రికలలోకెల్లా అత్యంత ప్రాముఖ్యమైనది, చాలా శ్రేష్టమైన పత్రిక. ఈ పత్రిక చదివితేనే మనకు లోతైన విషయాలు, భక్తి అంటే ఏంటో, విశ్వాసం అంటే ఏంటో, ఇవన్నీ కూడా ఎక్కువగా మనకు అర్థమవుతూ ఉంటాయి. బైబిల్ గ్రంథములో కొన్ని ప్రత్యేక పుస్తకాలు ఉన్నాయి. వాటిలో రోమా పత్రిక ఒకటి. ప్రత్యేకమైన పుస్తకాలు మరి ప్రకటన గ్రంథము, దానియేలు గ్రంథము, ప్రసంగి, మరి పరమగీతాలు, ఈ ప్రత్యేకమైన పుస్తకాలు, ఇవి ప్రత్యేకమైన పుస్తకాలు. దేవుని యొక్క వాక్యంలో మనం చదివాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఏమంటున్నాడు? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అంటూనే 2 విషయాలు చెప్పాడు. క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేజాలకపోయేనో దానిని దేవుడు చేసెను. కనుక ధర్మశాస్త్రము ద్వారా దొరకని రక్షణ, ధర్మశాస్త్రము ద్వారా దొరకని విమోచన యేసుక్రీస్తులో మనకు దొరికినది అని 2 సందర్భాలు ఇందులో ప్రస్తావించాడు. ఒకటి శరీర నియమము, 2 ఆత్మ నియమము అన్నాడు. ఏం చెప్పాడు? శరీర నియమం, 2 ఆత్మ నియమం. అంటే ఈ 2 నియమాలు ఒక వ్యక్తిలోనే పనిచేస్తూ ఉంటాయి. అంటే నాలో ఈ 2 ఉంటాయి, నీలో ఈ 2 విషయాలు ఉంటాయి. అయితే దేనికి నీవు ఎక్కువగా మొగ్గు చూపుతావో అది నిన్ను పరిపాలించిద్ది. నువ్వు శరీర నియమానికి ఎక్కువగా ఇష్టపడితే శరీరం నిన్ను పరిపాలించిద్ది. శరీరమును తొక్కేసి ఆత్మకు నీవు మొగ్గు చూపితే ఆత్మ నిన్ను పరిపాలిస్తుంది. కనుకనే ఇందులో 2 ప్రత్యేకమైన విషయాలు ఏంటంటే శరీరము, శరీర సంబంధమైన మనస్సు, ఆత్మయు ఆత్మ సంబంధమైన మనస్సు అన్నాడు. 5వ వచనం చదువుతారా? శరీరానుసారులు శరీర విషయాల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును. ఏది కోరుకుంటారు సహజంగా? నీకు సమాధానము, జీవము కావాలా, మరణం కావాలా అంటే దేనిని కోరుకుంటాం? దేనిని మనం ఎక్కువగా ఇష్టపడతాం? మరణాన్ని ఎవరు ఇష్టపడతారు చెప్పండి? కనుక ఆత్మానుసారమైన మనసు, శరీరానుసారమైన మనసు, ఈ 2 కూడా మనలో పనిచేస్తూ ఉంటాయి. అందుకే పౌలు కూడా కొన్ని సందర్భాల్లో ఈ మాట అంటాడు. ఇదే రోమాపత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. 7:14లో ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై, పాపానికి అమ్మబడటం ద్వారా ఏ సంబంధం అయ్యామంట? కొన్ని సందర్భాలు అంటారు కదా, వాళ్ళకి మీకు ఏంటండి సంబంధం అంటారు. అప్పుడు ఏం చెబుతావు? ఏమండి వాళ్ళు మా పెద్దమ్మ కూతురండి, వీళ్ళు మా యొక్క బాబాయ్ పిల్లలండి, లేకపోతే వీళ్ళు మా సొంత బ్లడ్ రిలేషన్ అండి, అది వాళ్ళకి మాకు సంబంధం అంటారు. ఇక్కడ 2 సంబంధాలు మనకు బైబిల్లో రాయబడినాయి. అదేంటంటే పౌలు అంటున్నాడు 14వ వచనం, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. ఎందుకు? అందులో పాపాన్ని గూర్చి, తీర్పును గూర్చి, పరిశుద్ధతను గూర్చి రాయబడింది. దేవుని యొద్దకు రమ్మని రాయబడింది. పరిశుద్ధంగా బ్రతకమని రాయబడినది. దేవుని వాక్యానికి విధేయత చూపితే దీవించబడతావని రాయబడింది. కనుక ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైంది. అయితే నేను మాత్రం శరీర సంబంధిగా ఉన్నా. ఎందుకు శరీర సంబంధిగా ఉన్నాడో చెప్తున్నాడు కారణం కూడా. అయితే నేను పాపమునకు అమ్మబడి, దేనికి అమ్మబడ్డాడంట? పాపమునకు అమ్మబడి. నేను అమ్మబడ్డాను. నన్ను కొనేసుకుంది పాపం, నన్ను కొనేసుకుంది పాపం. చూడండి, షాపులో ఉన్న వస్తువును కొని మన ఇంటికి తెచ్చుకుంటాం. ఇప్పుడు నేను షాపులో ఉన్నాను అంటదా వస్తువు? ఇంట్లో ఉన్నానంటదా? చెప్పండి. ఒక పెద్ద షోరూంలో ఉన్నప్పుడు అక్కడ చక్కగా ఏసీ ఉంటుంది, డెకరేషన్, లైటింగ్లు ఉంటాయి, అద్భుతంగా ఉంటుంది. అక్కడ నేను ఇక్కడే ఉంటాను కాబోలు, ఇదే కావాలని నా కుటుంబం, ఇదేనేమో నా ఇల్లు, నన్ను ఎప్పుడు ఇలా తుడుస్తారేమో, నన్ను ఎప్పుడు ఇలా నీట్గా కొత్తగా ఉంచుతారేమో అనుకుంటుంది. ఎవరో ఒకళ్ళు వచ్చి కొనుక్కొని బయటికి తీసుకొస్తారు, అసలు ప్లేస్లోకి తీసుకెళ్తారు దాన్ని. అసలు ప్లేస్ ఎట్లుంటుంది? దుమ్ముతో, డస్ట్తో, మురిగితో. ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు ఒకసారి దాన్ని క్లీన్ చేస్తూ ఉంటారు. అప్పుడు అనుకుంటుంది, ఓహో వీళ్ళు నన్ను కొన్నారు.
నేను అక్కడ అనుకున్నాను, నా ఇల్లు అది అనుకున్నాను, కానీ కాదు వీళ్ళు డబ్బిచ్చి 10,000 ఇచ్చి నన్ను కొన్నారు కనుక నా లైఫ్ లాంగ్ ఇదే అనుకుంటుంది. పౌలు ఇదే అంటున్నాడు, ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమని నాకు తెలుసు, కానీ నేను పాపానికి అమ్మబడ్డాను. దేనికి అమ్మబడ్డాడంట? పాపమునకు అమ్మబడ్డాడు. పాపమునకు అమ్మబడిన నేను శరీర సంబంధిని అయితిని అన్నాడు. శరీర సంబంధిని అయితిని అన్నాడు. అయితే రోమాపత్రికలు ఏమన్నాడో తెలుసా? పాపము మనలను కొనేసుకుంది, మనలను శరీర సంబంధులుగా మార్చింది. కొనేసుకున్న మనలను యేసుప్రభు రక్తాన్ని ఇచ్చి మరలా మనల్ని ఏం చేశాడు? జైల్లోంచి బెయిల్ ఇచ్చి బయటికి తెచ్చినట్టే కదా. కనుక పాపపు జైల్లో ఉన్న మనలను ఆయన బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మనకు శరీరంతో సంబంధం లేదు, పాపంతో సంబంధం లేదు, పరిశుద్ధత కలిగిన ప్రజలం. అయితే పౌలు ఏమంటున్నాడంటే, నీవు ఆత్మ సంబంధిగా అయిన తర్వాత కూడా, నీవు రక్షించబడిన తర్వాత కూడా, నీవు ప్రభువును ఆరాధిస్తూ ఉన్న తర్వాత కూడా మళ్ళా శరీర సంబంధిగా ఉంటావా? నీవు ఒకప్పుడు అమ్మబడ్డావు, వాస్తవమే. నీవే కాదు నేను కూడా అమ్మబడ్డా, నీవే కాదు నేను కూడా పాపికున్నా, నీవే కాదు నేను కూడా దారి తప్పిన స్థితిలో ఉన్నా. అయితే ఇప్పుడు మనలను ప్రభువు తన రక్తములో కడిగి పరిశుద్ధ జనాంగముగా మార్చి రాజులైన యాజక సమూహముగా దేవుని సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. ఇప్పుడు కూడా నీవు శరీర సంబంధిగా ఉంటావా? నీ పొజిషన్ మార్చాడు కదా, నీ స్థితిని మార్చాడు కదా, నిన్ను రక్తముతో కొన్నాడు కదా, నిన్ను విమోచించుకున్నాడు కదా, నిన్ను నా ప్రజ అని దేవుడు సాక్ష్యమిచ్చుకున్నాడు కదా. కనుక ఇప్పుడు మనము శరీర సంబంధులుగా ఉండకూడదు. ఒకవేళ ఉంటే అది ఏంటో చెప్తుంది 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై. కనుక మరణానికి దగ్గరగా ఉన్న మనలను జీవానికి దగ్గరగా చేశాడు, గందరగోళానికి దగ్గరగా ఉన్న మనలను సమాధానానికి దగ్గరగా చేశాడు దేవుడు. కనుక ఒక కుటుంబాన్ని మధ్యాహ్నం ధ్యానం చేయాలనుకుంటున్నాను. ఒకే కుటుంబంలో ఆత్మ సంబంధి, శరీర సంబంధి ఇద్దరు ఉన్నారు. కనుక ఆత్మ సంబంధి యొక్క స్థితిగతులు ఎలాగున్నాయి, శరీర సంబంధి యొక్క స్థితిగతులు ఎలాగున్నాయి, నీవు నేను ఎవరిలాగున్నాం? రండి పరిశుద్ధ గ్రంథములో నుండి, పరిశుద్ధ బైబిల్ 2వ సమూయేలు గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. తరువాత దావీదు ఇశ్రాయేలీలలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని, చాలు దావీదు అని ఈ పేరు మనం చదువుతూ ఉన్నాం. దావీదును గూర్చిన విషయాలు ఇందులో పుష్కలంగా రాయబడినాయి. తరువాత దావీదు ఇశ్రాయేలీలలో అనే మాట రాయబడింది. దావీదు యొక్క జీవితం మనకు మంచి పాఠాలు, మనకు మంచి ఆత్మీయ పాఠాలు బోధిస్తూ ఉంది. దావీదు జీవితంలో నుండి మనము ఎన్నో విషయాలు నేర్చుకుంటూనే ఉంటాం. కీర్తనల గ్రంథంలో చూస్తే ఆరాధించటానికి దావీదు జీవితం, హెచ్చరించబడటానికి దావీదు జీవితం, తెలివితేటల కొరకు దావీదు జీవితం, దీవించబడటానికి దావీదు జీవితం, తప్పు చేసి పాపం చేసి జారిపోతే ఎంత శిక్ష వచ్చిందో నేర్చుకోవటానికి దావీదు గారి జీవితం. చూసారా? ఆల్రౌండర్ ఈయన ఎవరంట? ఈయన ఆల్రౌండర్. అన్నీ ఉన్నాయి, అన్నిటిలో ఉన్నాడు. పరిశుద్ధతలో, పాపంలో, నీతిలో, దుర్నీతిలో, ఏమండి సహాయం చేయటంలో, చంపటంలో, ఏమండి హెచ్చరించటంలో, హెచ్చరిక పొందటంలో, అన్నిటిలో ఉన్నాడు. అయితే దేవుడు మనల్ని అలా ఉండమని కోరుకోవటం లేదు. ఒక సమయం వచ్చినప్పుడు దావీదు పూర్తిగా సపరేట్ అయ్యాడు. అందుకే తనను ఆత్మ సంబంధి అని మీతో చెప్తున్నా. ఆత్మ సంబంధి అయిన దావీదు అదే ఇంటిలో శరీర సంబంధి అయిన మీకాలు, అదే ఇంట్లో ఎవరంట? శరీర సంబంధి అయిన మీకాలు. మీకాలు అంటే ఎవరు? ఆమె ఎవరు? ఆయన భార్యనే. విచిత్రంగా ఉంది కదూ. భర్త ఏమో ఆత్మీయుడు, భర్త ఏమో చక్కగా ప్రభు యందు భయభక్తులు కలిగినోడు, భార్య ఏమో శరీర సంబంధి, మీకాలుగా బ్రతుకుతున్న వ్యక్తి. ఇది చాలా నిజముగా కష్టతరమైన కుటుంబమే. ఏవండి, మనసులు కలవని కుటుంబమే, పరిస్థితులు ఇబ్బందిగానే ఉంటాయి. అయినా దావీదు ఎంత అద్భుతముగా ఆత్మ సంబంధిగా బ్రతికాడో ఒక 2-3 విషయాలు గుర్తు చేస్తాను. మొదటి సందర్భం 6వ అధ్యాయము 13వ వచనం. 6వ అధ్యాయం 13. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు
6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచు. గమనించండి, ఆత్మ సంబంధి అయిన దావీదు దేవుని ఎదుట, దేవుని మందసం ఎదుట శక్తి కలిగిన కొలది నాట్యమాడాడు. మన భాషలో చెప్పాలంటే ఆరాధించాడు. చెప్పండి, ఏం చేశాడంట? ఆరాధించాడు. ఎంత దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు! సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, మన్నాను కురిపించిన దేవుడు, తన ప్రజలను బాగు చేసిన దేవుడు, తన ప్రజల పక్షాన యుద్ధాలు చేసిన దేవుడు. ఇలాంటి దేవుని మందసం వస్తుంటే నేను గంతులేయకుండా ఎట్లుంటాను? ఇలాంటి దేవుని మందసం వస్తుంటే నేను ఇంట్లో ఉంటానా? ఇలాంటి దేవుని మందసం వస్తుంటే నేను రాజ్యములో పరిపాలన చేసుకుంటూ ఉంటానా? ఇలాంటి దేవుని మందసం వస్తూ ఉంటే నేను నా పనిపాటల్లో లోకంలో నులివెచ్చగా నామకార్థంగా చచ్చిన స్థితిలో ఉండాలా? ఇది తప్పు. కనుక ఏమనుకున్నాడు? మందసం ఎదుటికి వెళ్ళాడు. అతడు ఎగురుతున్నాడు, గంతులేస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. ఎలాగో అంటే శక్తికి మించి శక్తి కలిగిన కొలది దేవుని ఏం చేశాడంట? ఆరాధించాడు. ఆత్మ సంబంధమైన బిడ్డలు సంతోషంతో ప్రభువును ఎప్పుడూ ఆరాధిస్తూనే ఉంటారు. దావీదు కుటుంబంలో శ్రమలు లేవా? ఉన్నాయి. భార్యతోనే శ్రమ ఉంది, ఎవరితోనో కాదు. మీకాలు దావీదు ఒకటంటే ఆమె మరొకటి అంటది, దావీదు ఇదంటే ఆమె అదంటది, ఎప్పుడు కూడా పొసగదు. అయినా కూడా దావీదు వాటిని పట్టించుకోలేదు, వాటిని లెక్కలో వేసుకోలేదు. ప్రభువును ఆరాధించటమే ధ్యేయంగా పెట్టుకున్నాడు, ప్రభువును ఆరాధించటమే గురిగా పెట్టుకున్నాడు, ప్రభువును ఆరాధించటమే అతని జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఎందుకు శక్తి కలిగిన కొలది ఎగిరాడంటే తన జీవితం తనకు అర్థమై ఉండొచ్చు అనుకుంటున్నా. ఎందుకు? ఒకప్పుడు తలకు కండవ కట్టుకొని కర్ర భుజాన్ని పెట్టుకొని ఉండి లేని పరిస్థితులలో పొలముల చుట్టూ, కొండల చుట్టూ, కోనల చుట్టూ, అడవుల చుట్టూ గొర్రెలను మేపుకుంటూ బ్రతుకుతూ ఉన్న బ్రతుకును దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు? రాజ్యములోకి తెచ్చాడు. ఎగరకుండా ఉంటాడా? మనం ఎగరమేమో, ఆయన ఎగురుతాడు, ఆయన స్తుతిస్తాడు, ఆయన ఘనపరుస్తాడు, ఆయన ఆరాధిస్తాడు, ఆయన దేవుని ఎదుట సాగిలి పడతాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, దావీదు శక్తి కలిగిన కొలది ప్రభుని ఏం చేశాడు? ఆరాధించాడు, స్తుతించాడు. దేవుని బిడ్డగా మన జీవితాల్లో ఆత్మీయులు దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రభువును గణపరుస్తూనే ఉంటారు, ఆరాధిస్తూనే ఉంటారు. రెండవ దినవృత్తాంతాలు పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 29వ అధ్యాయము 20వ వచనం 29వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. రాజ్యము కొరకును, పరిశుద్ధ స్థలము కొరకును, యూదా వారి కొరకును పాప పరిహారార్థ బలి చేయుటకై కోడెలను, పొటేళ్లను, గొర్రెపిల్లలను, మేకపోతులను తెచ్చి ఇచ్చిరి గనుక అతడు యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించుడని అహరోను సంతతి వారకు యాజకులకు గమనించండి, అది అయిపోయినది. వారు అర్పించారు. ప్రభు సన్నిధిలో వారు కృతజ్ఞతలు చెల్లించారు. దేవుని సన్నిధిలో 26వ వచనం, దావీదు చేయించిన వాయిద్యములను వాయించుటకు లేవీయులు బోరలు ఊదుటకు యాజకులు నియమించబడిరి. కనుక హిజ్కియా కూడా అదే చేస్తున్నాడు. దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి, కోడెలు అర్పించండి, బలులు అర్పించండి, అవి చేయండి, ఇవి చేయండి. యాజకులకు, లేవీయులకు పనులు అప్పగించి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలుగా మన జీవితంలో రక్షణ పొందిన తర్వాత మన హృదయంలో ఆరాధన మనసు ఉండాలి. నేను ప్రభువుని కలుసుకోవడానికి వెళుతున్నా అనే ఉద్యమం నీలో ఉండాలి. ఏమండి గమనించండి, ఫంక్షన్కి వెళ్ళే వ్యక్తి, సమాధి స్థలానికి వెళ్ళే వ్యక్తి, వీళ్ళిద్దరు వ్యక్తుల్లో నడక తేడా ఉంటుంది కదూ, ఆలోచన కూడా తేడా ఉంటుంది, అభిప్రాయాలు కూడా తేడా ఉంటుంది. ఒక శుభకార్యానికి వెళుతున్న వ్యక్తి ఎలాగుంటారు? ఎంతో సంతోషంగా కానివ్వండి టైం అయిపోతుంది, బస్సు వెళ్తుంది, ట్రైన్ వెళ్తుంది, లేక ఫ్లైట్ అయితే ఫ్లైట్ వెళ్ళిపోతుందేమో, లేకపోతే అక్కడ ఫంక్షన్ అయిపోతుందేమో, వీళ్ళు మిస్ అయిపోతాం. ఒక ఉద్యోగంగా, స్పీడ్గా, ఆతృతగా, చక్కగా అలంకరించుకొని
బహుశుభ్రంగా తయారైపోయి డిగ్నిటీగా వెళతావు. అదే సమాధి స్థలానికి వెళ్ళేటప్పుడు అట్లనే వెళతారా? అక్కడికి వెళ్ళేటప్పుడు దుఃఖంతో వెళతారు, నెమ్మదిగా వెళతారు, దిగులుతో వెళతారు, విచారంగా వెళతారు. ఏమాత్రము మరి ఎలాంటి సిద్ధపాటు లేకుండా ఉన్నపాటుగా అలాగే దిగులుగా వెళుతుంటారు. దేవుని మందిరానికి ఎలాగొస్తావు? దేవుని మందిరానికి చాలామంది ఎంతో కష్టంగా బరియల్ గ్రౌండ్కి వెళ్తున్నామా, మందిరానికి వెళ్తున్నామా అన్నట్టు. కనుక దేవుని సన్నిధిలో దావీదు తన శక్తి కలిగిన కొలది దేవుణ్ణి ఏం చేశాడంట? ఆరాధించాడు, దేవుని గణపరిచాడు. ఆత్మ సంబంధి అయిన మనుషుడు ప్రభువును ఎల్లప్పుడూ ఆరాధిస్తూనే ఉంటాడు. సమయమనక అసమయమనక, ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రయాణములోనైనా ఎక్కడైనా సరే, ఆఫీసులోనైనా ఇంట్లోనైనా సరే ప్రభువుని ఎల్లప్పుడూ నీవు స్తుతిస్తూనే ఉండాలి. శుభములో అశుభములోనైనా సరే, ఏవండి బిజీలో ఉన్నా ప్రశాంతంగా ఉన్నా సరే ప్రభువుని ఆరాధిస్తూనే ఉంటాడు. యోబు జీవితం మనకు సమయం లేదు, కానీ 1వ అధ్యాయం చదువుతుంటే ఆయన బూడిదలో కూర్చొని గోనెపట్ట కట్టుకొని ఏమని ఆరాధించాడు? యెహోవా ఇచ్చెను. ఇచ్చెను అనేది ఆరాధిస్తావు. తీసుకొనెను అనే దానికి కూడా ఆరాధన చేస్తావా? తీసుకొనెను. ఎంత గొప్ప దేవుడండి! ఎంత గొప్పగా నిజముగా యోబు దేవుని ఘనపరిచాడు. తీసుకొనెను, అమ్మో దేవుడు తీసుకున్నాడా? అట్లంటే ఆయన ఇవ్వకపోతే ఏమో, ఇక లాజిక్ స్టార్ట్ అయ్యింది కాదు. ఎట్లాంటి దేవుడో, నాకు ఉద్యోగం ఇవ్వకపోతే ఏమో, పిల్లల్ని ఇవ్వకపోతే ఏమో, ఇల్లు ఇవ్వకపోతే ఏంటి? కనుక ఇచ్చినప్పుడు ఆరాధించిన యోబు దేవుడు తీసుకున్న తర్వాత కూడా ఏం చేశాడు? ఆరాధించాడు. ఆత్మీయులకు ఉండాల్సిన మొదటి లక్షణం, పరిస్థితులు ఎలాగున్నా పరిస్థితులకు అతీతముగా శక్తి కలిగిన కొలది దేవుని ఎదుట నీవు ఆయనను ఏం చేయాలి? ఆరాధించు. రెండవది చదువు. అదే 2వ సమూయేలు గ్రంథము, పరిశుద్ధ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. వారు యెహోవా మందసమును తీసుకుని వచ్చి గుడారము మధ్యను దావీదు దాని కొరకు చేయించిన స్థలమున ఉంచగా, దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించెను. రెండవది అర్పించెను. ఏం చేశాడు? ఆ మాటను అట్లా అండర్లైన్ చేసుకో. అర్పించెను, ఆరాధించెను శక్తి కలిగిన కొలది. రెండవది ఏం చేశాడంట? అర్పించెను. కనుక అర్పించడానికి ఇష్టపడేవాడనమాట. దేవుడు తనకేమిస్తాడు అనేదానికంటే దేవునికి నేనేమి ఇవ్వాలి అని ఆలోచిస్తాడు ఆత్మీయుడు. దేవుడు నాకేం చేశాడు అనేదానికంటే దేవుని కొరకు నేనేం చేయాలి అని ఆలోచిస్తారు ఆత్మీయులు. దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అని చెప్పుకునేదానికంటే నేనే దేవుణ్ణి విడిచిపెట్టానేమో అని ఆలోచిస్తారు ఆత్మీయులు. అర్థమైందా? కనుక శరీరానుసారులు, ఆత్మానుసారులు, 2 విషయాలు గుర్తు చేస్తున్నా. ఆత్మానుసారుడైన మనుషుడు యొక్క ప్రవర్తన ఎలాగుంటుంది? దేవుని శక్తి కలిగిన కొలది ఆరాధిస్తాడు. 2, దేవునికి శక్తి కలిగిన కొలది అర్పిస్తాడు. దేవునికి అర్పించుకుంటున్నావా? అర్పణ అనే మాట అసలు అర్థం తెలుసా? పోనీ దేవుని యొక్క ప్రజలు దేవుని కొరకు దేవుడు చేసిన ఉపకారములకు ఎంతగా అర్పించుకున్నారో. ఏది నీ సాక్ష్యమో, ఏది నీ త్యాగం అనే పాట పాడుతుంటే అసలు మనము అర్పించుకునే వారిలో ఉన్నామా లేమా అనిపిస్తుంది. అపోస్తలులు, శిష్యులు, ప్రవక్తలు, సేవకులు, సువార్తికులు, కాపరులు, వారు పడే ప్రయాస, వారు చార్చే కన్నీరు, వారు సంఘము కొరకు, సమాజం కొరకు, నశించిపోయే ఆత్మల కొరకు వారి సమయాన్ని, వారి ధనాన్ని, వారి శక్తిని, వారి యొక్క మానసిక శారీరక ఒత్తిడులను తట్టుకుంటూ కూడా ఎన్ని త్యాగాలు చేస్తున్నారు ఆలోచన చేస్తే మన అర్పణ ఎక్కడుందో మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క వాక్యములో దావీదు కేవలము నాట్యం ఆడినోడేనా? దేవుని యొక్క సన్నిధిలో కేవలము గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, అద్ది ఇద్ది అని మాటలు చెప్పి వెళ్ళిపోయినోడేనా? కానే కాదు సుమా. అతడు ఆరాధించినవాడు ప్లస్ అర్పించినవాడు. రెండవది ఏం చేశాడంట? అతడు అర్పించడానికి ఇష్టపడ్డాడు. రోమాపత్రిక 12వ అధ్యాయంలో
పౌలు ఈ విషయాన్నే ప్రస్తావించాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, 12వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి ఎలాగూ ఏం చేస్తున్నాడంట, అయ్యా మీరు సజీవ యాగముగా మీరేం చేయాలి, మీరు దేవునికి అర్పించుకోండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును అనుకూలమును దేవునికి సజీవ యాగముగా మన శరీరాలను మనం ఏం చేయాలంట, శరీరాలు ఎందుకు అర్పించుకోవాలి? కాస్త కూస్త ఏదో ఒకటి ఇస్తే సరిపోద్దు కదా అంటే, శరీరాన్ని అర్పించకపోతే శరీరం నిన్ను ఆత్మీయంగా ఎదగనివ్వదు, శరీరం నీ మాట వినదు, శరీరం ప్రార్థించటానికి ఒప్పుకోదు, శరీరం దేవునికి ఇవ్వటానికి ఒప్పుకోదు, శరీరం దేవుని వాక్యపు సత్యానికి తల వంచదు, శరీరము హెచ్చరికలను ఇష్టపడదు, శరీరము దేవుని ఆత్మ క్రమాన్ని ఏమాత్రం సహించదు, శరీరము దైవికమైన నియమాన్ని ఏమాత్రం ప్రేమించదు. అందుకే ఏది ఒప్పుకోదో దానినే దేవునికి ఏం చేయాలి, అది విషయం. కనుక ఇప్పుడు చూడండి, పిల్లడు బాగా మొద్దు అని తెలుసు అనుకోండి, మనం ఏం చేస్తాం, నలుగురు పిల్లలతో పంపించకుండా స్పెషల్గా టీచర్ గారితో మాట్లాడతాం. ఏమంటారు, అమ్మ కాస్త వీడిని గమనించు, వీడు పరమ మొద్దు, అందరిలాగా చూడదు, కాస్త దృష్టి పెట్టు అంటే అర్థం ఏంటో తెలుసా, నీ పిల్లవాడిని ఆమెకు అప్పగిస్తున్నావు లేక ఆయనకి అప్పగిస్తున్నావు. ఆడు మొద్దు అని తెలిసిన తర్వాత అప్పగిస్తావు, ఎందుకు, వాడు తెలియగలిగినోడు కావాలి, వాడు బలవంతుడు కావాలి. పౌలు అదే అంటున్నాడు, నీ శరీరం మామూలుది కాదు, శరీరముకున్న మనసు కూడా మామూలుది కాదు, అది మీరు ఏం చేయాలంట, దేవునికి అప్పగించుకోండి. మీ శరీరమును దాని మనస్సును, మీ యొక్క శరీరమును దాని యొక్క స్థితిగతులను దేవునికి సజీవ యాగముగా మీరేం చేయాలి. అప్పుడప్పుడు అంటారు, నేను చూడకూడదు అనుకుంటానే ఉంటానన్నా, ఫోన్ ఆన్ చేశాను, గంట అయిపోయింది. శరీరం. నేను ప్రార్థనగా సమయానికి రావాలనుకుంటానన్నా, ఏంటో సమయం అంతా అయిపోయింది, ఏంటో అంట, సమయం అంతా అయిపోయింది. ఈ మాట అన్ని సందర్భాల్లో చెప్పగలరా మనుషుడు? ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చెప్పగలవా ఈ మాట? ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు చెప్పగలవా ఈ మాట? ఇంకొక స్థలానికి వెళ్ళేటప్పుడు చెప్పగలవా? అప్పుడు ఎంత ప్రీ ప్లాన్డ్గా ఉంటారో మనుషుడు, అప్పుడు ఎంత సిద్ధపాటు కలిగినోడు కొంటాడో. ఎందుకు మీకు ఈ వివరణ ఇస్తున్నానంటే, శరీరము నిన్ను అలా మోసగించిద్ది, అది నా ఉద్దేశం. శరీరము ఆత్మ సంబంధమైన వాటి విషయాల్లో ఏమాత్రం ఒప్పుకోదు. అందుకే పౌలు అంటాడు, శరీరమును సజీవ యాగముగా మీ దేవునికి మీరేం చేయాలంట, అప్పగించుకోండి. ఏం అప్పగించాలి? నీవు దేవునికి అప్పగించాలి. పౌలు దేవుని యొక్క సేవకుడు సొలొమోను అంటాడు కదా సామెతల గ్రంథములో, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నీ హృదయము నాకిమ్ము, నా మాటలు నీ హృదయములో దాచుకో, నా మాటలు నీ హృదయంలో దాచుకుంటే నీ హృదయంలో నుండి జీవదారులు బయలు వెళతాయి, నీ హృదయంలో నుండి జీవదారులు ప్రవాహములే బయటికి వస్తాయి. అలా కాకపోతే హృదయంలో నుండి చెడుగు, హృదయంలో నుండి ద్వేషం, హృదయంలో నుండి అక్కస్సు, హృదయంలో నుండి సాకులు, హృదయంలో నుండి వ్యసనాలు, హృదయంలో నుండి పోకిరి మాటలు, హృదయంలో నుండి ఆ భయంకరమైన విషయాలన్నీ బయటికి వచ్చేస్తాయి. ఎందుకో తెలుసా? అప్పగించుకోలేదు కాబట్టి. అప్పగించుకోలేదు. విద్యార్థిని టీచర్ చేతిలో పెట్టినట్టు నీ శరీరాన్ని దేవుని చేతిలో పెట్టడం నేర్చుకో. దావీదు ఏం చేశాడు? ఆత్మానుసారుడైన దావీదు ఏం చేశాడు? మొదటిగా ఆరాధించాడు. రెండవది ఏం చేశాడంట? అర్పించుకున్నాడు. మూడవది చదువుతారా? 2వ సమూయేలు గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం, 6వ అధ్యాయం 18వ వచనం చదవండక. దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యములకు అధిపతి యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి, చాలండి. మూడవది ఆశీర్వదించినవాడు. ఆత్మీయుడు చేసే పని ఆశీర్వదిస్తాడు. మొదట ఏం చేశాడు? ఆరాధించాడు. రెండేం చేశాడు? అర్పించాడు. మూడవది ఏం చేస్తున్నాడు?
ఆశీర్వదిస్తున్నాడు. ఎంత మంచి మనసు! ఆత్మీయుడైతేనే నిన్ను ఆశీర్వదిస్తాడు. శరీరులు ఆశీర్వదించరు. శరీరులు వ్యసన పడతారు, కుళ్ళుకుంటారు. భయంకరంగా లోకంలో ఉన్న మురికిని వాళ్ళు వెళ్ళగక్కుతూ ఉంటారు. పైకి ప్రేమను వెళ్ళబోసినా అంతరంగంలో వాళ్ళు ద్వేషిస్తూ ఉంటారు. కానీ దావీదు అలాంటోడు కాదు. దావీదు దేవుని హృదయానుసారుడు. దావీదు ఆత్మానుసారమైన మనుషుడు. దావీదు దేవుని మందసాన్ని ప్రేమించినవాడు. దావీదు దేవుని మందిరాన్ని ప్రేమించినవాడు. దావీదు దేవుని ప్రజలను ప్రేమించినవాడు. అందుకే ఆరాధించాడు, అందుకే అర్పించాడు, అందుకే ఆశీర్వదించాడు. దేవుని బిడ్డగా నీ జీవితంలో నీవు నీ ప్రజలను ఆశీర్వదించమని దేవుడు అన్నాడు. చదువుతారా? పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసి సంఖ్యాకాండం 6వ అధ్యాయం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22వ వచనం. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలీలను ఇలాగు దీవించవలెను. దేవుడు ఎవరితో చెప్తున్నాడంటే మోషే అహరోనులతో చెప్తున్నాడు, వారి కుమారులతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మోషే, చిత్తం ప్రభువా. అహరోను, చిత్తం ప్రభువా. ఏం చేయాలయ్యా? నా ప్రజలు ఇశ్రాయేలీలు, వారిని మీరేం చేయాలి? ఆశీర్వదించాలి. ప్రతి దినము సేవకులు సంఘాన్ని ఆశీర్వదించే ప్రార్థనతో ప్రారంభించుకుంటూ ఉంటారు. ప్రభా, సంఘాన్ని దీవించు, సంఘ బిడ్డలను దీవించు, రోగులను స్వస్థపరచు, కుటుంబాల్లో సమాధానం దయచేయి, క్రమంగా దేవుని మందిరానికి వచ్చే వాళ్ళగా చేయండి. కుటుంబాల్లో ఉన్న సమస్యలన్నీ సేవకుని తెలుసు కాబట్టి సేవకుడు ఏం చేస్తాడో తెలుసా? ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆశీర్వదించమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆశీర్వదించమని దేవుడు అధికారం ఇచ్చాడు. ఆశీర్వదించమని మోషేతో అహరోను దేవుడు మాట్లాడాడు. ఎలాగ ఆశీర్వదించాలంట? 23వ వచనం. మీరు ఇశ్రాయేలును ఇలాగూ దీవించవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించటం వలన నేను వారిని, యాజకుడు ఉచ్చరించటము, దేవుడు ఆశీర్వదించటం జరుగుతుంది. సేవకుని నోట ఆశీర్వాదపు ఉచ్చరణ, సేవకుని నోట అనగా మోషే అహరోనుల నోట ఇశ్రాయేలు ప్రజల మీదకి ఏ ఉచ్చరణ వచ్చింది? దేవుడు తన సన్నిధిని, దేవుడు తన ఆత్మను, దేవుడు తన కరుణను, దేవుడు తన కృపను మీ మీద కుమ్మరించును గాక అని వీళ్ళు పలికిన వెంటనే పరలోకంలో ఉన్న దేవుడు ఆమెన్ అని చెప్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు. కనుక ఎవరు ఈ పని చేస్తారు? ఆత్మీయులే ఈ పని చేస్తారు. శరీరులు చేయలేరు. ఒక తల్లిగా నీవు ఆత్మీయురాలవైతే ఉదయం లేచిన వెంటనే నీ బిడ్డలను నీవు యేసు పేరట ఆశీర్వదించు. నీ భర్తను, నీ భార్యను, లేక నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని ఆశీర్వాదాలు కోరుకుంటావు, వారి క్షేమాన్ని కోరుకుంటావు, వారి అభివృద్ధిని కోరుకుంటావు. ప్రభా, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాను, ప్రభా నా సంఘాన్ని ఆశీర్వదిస్తున్నాను, ప్రభా మా కుటుంబాలను దీవించు నాయనని వారి ఆశీర్వాదం కొరకు ప్రయాసపడతావు. ఆత్మీయులు చేసే పని అది. శరీరానుసారులు శరీర విషయాల మీదే మనసు పెట్టుకుంటారు. శరీర విషయాలంటే ఏంటి? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా, ఎప్పుడు ముగించుకొని ఇంటికి వెళ్ళదుమా. కనుక శరీరానుసారులు శరీర విషయాల మీద ఉంటుంది, శరీర విషయాల చుట్టూ తిరుగుతుంటుంది. శరీర విషయాలతో హృదయమును నింపుకున్నంత కాలం ప్రియులారా మనము నిజమైన ఆశీర్వాదాన్ని పొందలేం. దావీదు ఎంత గొప్పవాడండి! అతడు మనలాంటి బలహీనతలతో ఉన్న, మనలాంటి అనేక ఒడిదుడుకుల మధ్య పడుతూ లేస్తూ స్థితిలో జీవించిన, ఒకరోజు సిట్రేట్ అయిన తర్వాత, క్రమపరచబడిన తర్వాత, ఆత్మీయ నేత్రములు వెలిగించబడిన తర్వాత, పాపమును ఒప్పుకున్న తర్వాత, దేవుని యొక్క శక్తిని పరిపూర్ణంగా ఎరిగిన తర్వాత ఆత్మ సంబంధమైన మనుషుడుగా బ్రతికాడు. ఈరోజు ముగింపులో నువ్వు ఎలాగుంటున్నావు? దావీదు వలె ఉన్నావా? మీకా వలె ఉన్నావా? మీకా వలె అన్నారు కానీ మీకా ఏం చేసిందో చెప్పలేదు అనుకుంటారు కదూ. రండి యొక్క 2వ సమూయేలు గ్రంథం, పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. 6వ అధ్యాయం. యెహోవా మందస్సము దావీదు పురమునకు రాగా
సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచునున్న దావీదును కనుగొని తన మనస్సులో శరీర సంబంధులకు ఆత్మీయ పనులన్నీ కూడా ఎలాగుంటాయి? హీనంగా ఉంటాయి. ఏమాత్రం వాళ్ళకి సంతోషం ఉండదు. ఏమాత్రం వాస్తవానికి భర్త రాజు గంతులేస్తుంటే అక్కడ స్త్రీలు కూడా ఉన్నారు, పురుషులు, పిల్లలు ఉన్నారు. ఈమె కూడా ఏం చేయాలి? వెళ్ళి ఏం చేయాలంట? ఏం కిటికీలోనే కూర్చుంది, ఇంట్లోనే కూర్చుంది. కనీసం రాకపోయింది ఆరాధనకి, సహకరించకపోయారు. ఏమండి, ఆలోచనల్లో క్రియల్లో సహకరించకపోని పైగా అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడంట? మనస్సులో ఎవరిని హీనపరిచింది? సంఘాన్ని హీనపరిచే ప్రతోళ్ళు దేవుణ్ణి హీనపరిచిన వాళ్ళే. అర్థమైందా? సంఘం అనే భార్య, సంఘము దేవునిది, దేవుని ప్రజలు. దేవుని సంఘమును హీనపరిచే డ్యూటీ తీసుకోవద్దు. దేవుని ప్రజలను, దేవుని సంఘమును, దేవుని పనిని, దేవుని విషయాలను హీనపరిచే స్థితి అది ఎలాంటిదో తెలుసా? మీకాల డ్యూటీ. నీవు దావీదులాగా వర్ధిల్లాలి, దావీదులాగా బ్రతకాలి, దావీదులాగా జీవించాలి, దావీదులాగా నీవు అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండాలి, నీవు దీవించబడాలి, అనేకులను దీవించాలి. ఇది దేవుని ఉద్దేశం. కానీ మీకాలు ఏం చేసిందో తెలుసా? ఆశీర్వదించడానికి రావాలనుకున్న దావీదు గంతులు వేస్తూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటే, నా భర్త లేక దావీదు రాజుగారు ఎంత ఆత్మీయుడు, ఎంత జ్ఞానం కలిగిన వాడు, ఎంత తగ్గింపు కలిగిన వాడు, సాధారణ ప్రజల మధ్య, చిన్నలు పెద్దల మధ్య, మందస్సు ఎదుట ఎంత చక్కగా గంతులు వేస్తున్నాడు. నేను కూడా వెళ్ళాలి, నేనెంత బుద్ధిహీనరాలని, భయం లేని వ్యక్తిని, క్రమశిక్షణ లేని వ్యక్తిని, పశ్చాత్తాపడవలసిన మీకాలు ఏం చేసిందంట? మనసులో ఏం చేసిందంట? హీనపరిచింది. దానికి ప్రతిఫలం ఏంటో తెలుసా? చదువుదాం. 17వ వచనం, 18వ వచనం. 18 దహన బలులు, సమాధాన బలులు అర్పించుట చాలించిన తరువాత సైన్యములకు అధిపతి యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇశ్రాయేలుకు స్త్రీ పురుషులందరికీ ఒక్కొక్క రొట్టెయు, ఒక్కొక్క భక్ష్యమును, ఒక్కొక్క ద్రాక్ష పండ్లు అడయు పంచిపెట్టిన తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొనా. ఎందుకో మరి, కిటికీలో కూర్చునుంటే అయిపోయేది, ఎదుర్కోటుందంట. ఆమె దావీదును ఎదుర్కోవటానికి వచ్చింది. దావీదు స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరినీ ఆస్వాదించి రొట్టెలు విరిచి భక్ష్యములు ఇచ్చి వారందరిని పంపించిన తర్వాత దావీదు తన ఇంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు. తన ఇంటి వారిని కూడా దీవించాలనుకున్నాడు. ఎవరిని దీవించాలనుకున్నాడు? మీరు ఆలోచించండి. ఎవరిని దీవించాలనుకున్నాడు? సేవకుడు ముందు సంఘాన్ని చూసుకుంటాడు, తర్వాతే ఇల్లు. మీకు అర్థమైందా? చాలామందికి శరీరులకి ఇది అర్థం కాదు. శరీర స్వభావం కలిగిన వాళ్ళకి ఈ విషయాలే అర్థం కావు. ఎందుకంటే వారికి వాక్యం తెలియదు, వాక్యమునకు లోబడే మనస్సు అసలే ఉండదు. మొదట సంఘస్థులు, ఆ తర్వాత చివరిలో ఎవరంట? ఇది దావీదు ద్వారా వచ్చిన క్రమం, లేఖనము ద్వారా చెప్పే క్రమం. కనుక తన ఇంటి వాళ్ళ దగ్గరికి చివరికి వెళుతున్నాడు. తన ఇంటి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళుతున్నాడు? వారిని కూడా ఏం చేయాలి? వారిని కూడా దీవించాలి. ఇంటి వాళ్ళు ఎవరుంటారు? ఇంటిలో భార్య ఉంటుంది, బిడ్డలు ఉంటారు. నన్ను కనికరించు, ప్రభువుని అడుగు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నేను ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారుస్తాడు. శరీర సంబంధిగా ఉన్న నిన్ను, బలహీనుడుగా ఉన్న నిన్ను, లేక ఇంకా ఎదగవలసిన స్థితిలో ఉన్న మనలను దేవుడు ప్రయోజనకరులుగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభువా, నన్ను నూతనపరచు. నన్ను ఆత్మీయులుగా మార్చడానికి ప్రభు రక్తం కార్చాడు. ఆత్మీయులుగా మనల్ని మార్చడానికి ప్రభు తన శరీరాన్ని మన కొరకు సిలువలో నలగొట్టుకున్నాడు. ఇంకను నువ్వు శరీరానుసారిగా ఉంటావా? శరీరానుసారిగా ఆలోచిస్తావా? ప్రభువా, నన్ను కనికరించువా, నన్ను నూతనపరచని ప్రభువుని అడుగు. దేవుడు అట్టి కృపలో మనల్ని నడిపించినట్లు ప్రార్థనాపూర్వకంగా ప్రభు యొక్క బలలో చేవేద్దాం.